వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు పత్రికా ప్రకటన. గన్ పార్క్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. పెరంబూర్ నుంచి విజయ్ ఎన్నికల ప్రచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి పత్రికా ప్రకటన. భారత ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ జనగణన అయిన తర్వాత చేయాలనేటటువంటి ఒక నిశ్చయం ఉన్నదని మొన్న ఇన్ఫార్మల్గా అమిత్ షా గారు ఎన్డీఏ యొక్క సభ్యులకు మీటింగ్లో చెప్పినట్టు ఈరోజు సమాచారం ఉన్నది. ఏది ఉన్నప్పుడు కూడా డీలిమిటేషన్ అనేది రేపు 33% మహిళల ఒక రిజర్వేషన్ ఉండాలి. కాబట్టి డీలిమిటేషను ప్రతి సెన్సస్ తర్వాత జరగాల్సినటువంటి ఒక ఆన్వాయి ఉంది. కాబట్టి డెఫినెట్గా భారతదేశంలో డీలిమిటేషన్ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అవుతుందో జనగణన అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి కొత్త పునర్విభజనలు జరిగేటువంటి సమయంలో కొత్త ఒక 33% కొత్త నియోజకవర్గాలు మహిళలకు ఇస్తారు. ఇది నారీ వందన సంబంధించినటువంటి ఒక ఏదైతే చట్టాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకువచ్చారో దానికి జరుగుతుంది. జనాభా ఆధారంగా లేకపోతే ప్రాంతాల ఆధారంగా పునర్విభజన జరగదు. ఒకవేళ జనాభా ఆధారంగా జరగాలంటే నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒక స్టేట్స్లో చాలా తక్కువ సీట్లు ఉంటాయి వాళ్ళకు. కానీ మనం చూస్తా ఉన్నాం అక్కడ ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 6,000, 8,000 ఓట్లు ఉంటాయి. అక్కడ 45 సీట్లు ఉన్నాయి, 50 సీట్లు ఉన్నాయి. అదే హిమాచల్ ప్రదేశ్లో కూడా మేము పోల్చుకుంటే అక్కడ తక్కువ పాపులేషన్ ఉంటుంది, కానీ సీట్లు మాత్రం 60 పైగా ఉన్నాయి. ఢిల్లీలో కూడా అదేవిధంగా మనం ఒకవేళ చూసుకుంటే ఢిల్లీలో కూడా పాపులేషన్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో తక్కువ ఓట్స్ ఉంటాయి. అక్కడ సీట్లు మాత్రం అక్కడ ఎక్కువనే ఉన్నాయి, 60 పైగా ఉన్నాయి. సో కాబట్టే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉందో దక్షిణాదికి సీట్లు తగ్గుతాయి, ఉత్తరాది సీట్లు పెరుగుతాయి, జనాభా ఆధారంగా పెరుగుతాయి అని చెప్పేసి ఇది పొరపాటు. ఇది ఇప్పుడు కూడా జనాభా ఆధారంగా ఎక్కువ తక్కువ ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక సంఖ్య మీదనే ప్రపోర్షనేట్గా పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 7 అసెంబ్లీలు సెగ్మెంట్ కలిపి ఒక లోక్సభ ఉంటుంది. ఒకవేళ పెంచితే 9 అసెంబ్లీతో ఒక పార్లమెంట్ కావచ్చు. ఒకవేళ పార్లమెంట్ సంఖ్య పెంచితే 6 ఒక అసెంబ్లీతో పార్లమెంట్ చేయొచ్చు. ఈ రకంగా పాపులేషన్ బేసిస్ మీద కాదు, అసెంబ్లీ ఉన్నటువంటి సెగ్మెంట్ల మీద ఇప్పుడు దాని మీద ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. పర్సంటేజ్ వైజ్గా ఉత్తరాదిగా పెరుగుతాయి, దక్షిణాదిగా తగ్గుతాయి. ఇవన్నీ జనాభా ఆధారంగా చేస్తారని చెప్పేసి కూడా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వారి పార్ట్నర్లు సృష్టించినటువంటి ఒక విభేదాలు మాత్రమే, అబద్ధాలు మాత్రమే. స్టాలిన్ గారు మొన్న ఈ యొక్క మీటింగ్ పెడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి దాన్ని అటెండ్ చేసి వాళ్ళిద్దరు కూడా బీజేపీని బదనాం చేసే ప్రయత్నం, బీజేపీని అపదర్శపడే ప్రయత్నం చేస్తున్నారు. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. గన్ పార్క్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దానికి అనుగుణంగా దాదాపుగా చాలా పెద్ద ఎత్తున సిలిండర్లు తీసుకున్నారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మేము 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇవాళ వారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నమ్మి కూడా లేని వాళ్ళు కూడా తీసుకునే పరిస్థితి. కానీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎల్పీజీ గోడౌన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవాళ అంతటా కూడా చాంతాడంత లైన్లు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వమేమో పార్లమెంట్లో అడిగినా, పార్లమెంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా ఏ కొరత లేదు, మేము చూసుకుంటున్నాము, మేము మేనేజ్ చేస్తాము అని వారు చెప్తా ఉన్నారు, నమ్మబలుకుతా ఉన్నారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా ఏమీ లేదు, అంతా బానే ఉంది అని విశ్వాసాన్ని కల్పించే విధంగా వారు మాట్లాడుతున్నారు.
కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అట్లా లేవు. ఇవాళ ఏ గోడౌన్ కాడికి పోయినా భారీ క్యూ లైన్లు, భారీగా ప్రజలు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో కేంద్రం సహకరించట్లేదు, సప్లై లేదు, ఇబ్బంది ఉంది, కేంద్రం ఏమీ చేయలేకపోతే మేమేం చేస్తాము, పెట్రోలియం శాఖ మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకున్న విశ్వసనీయమైన సమాచారం ఏంది అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 4-5 రాష్ట్రాల్లో ఏవైతే ఎన్నికలు ఉన్నాయో అప్పటిదాకా ఆగి మే 4 తర్వాత మరి సిలిండరు సైజును కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మాకున్న విశ్వసనీయమైన సమాచారం. 12 కిలోలు కాకుండా 10 కిలోలు ఏదో చేయాలి అని ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదు, నిజంగానే సప్లై లేదు, ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా, ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టి ఇబ్బంది పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలను 2 ప్రభుత్వాలు కలిపి గోసబుచ్చుకుంటా ఉన్నాయి. అటు కేంద్రము ఇటు రాష్ట్రము ఇద్దరు కూడా ఈ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలి, ప్రజల్లో విశ్వాసం నింపాలి, ప్రజల్లో ఒక భరోసా నింపి ఏ రకమైన ఇబ్బంది కాకుండా అవసరమైతే మరి వారికుండే దౌత్య వ్యవహారాల శాఖ ద్వారా మరి అవసరమైతే ఇతర దేశాలతో మాట్లాడి ఇరాన్లో ఇబ్బంది ఉంటే మరో చోట మాట్లాడి తెప్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇందాక నేను చెప్పినట్టు ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైనట్టు సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలున్నాయి. అంతెందుకు మా ఇంట్లో అక్కడ ఇక్కడ చెప్పేది కూడా కాదు, మా ఇంట్లో నా వైఫే అడిగింది, యుద్ధంతో ఇంక సిలిండర్లు దొరకవంట కదా, తెప్పించుకోవాలంట కదా అని చెప్పి అడిగే పరిస్థితి. అంటే ఇవాళ ప్రతి ఇంట్లో ఇది ఒక చర్చగా మారిపోయింది, చర్చనీయాంశంగా మారిపోయింది. కాబట్టి ఈ విషయంలో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వివరణ ఇచ్చి మరి కేంద్రంలో రాష్ట్రంలో కొరత లేకుండా చూడాలని, వెంటనే ఈ విషయంలో ఒక సకారాత్మకమైన వైఖరి ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అబద్దాలు చెప్తా ఉన్నారు, కొరత లేదని వారు, సప్లై లేదని వీరు, మధ్యలో నలిగిపోతున్నది ప్రజలు. కాబట్టి వెంటనే ఈ విషయంలో వివరణాత్మకంగా చెప్పాలని చెప్పి శాసనసభ వేదికగా ఇవాళ అడ్జర్న్మెంట్ మోషన్ వాయిదా తీర్మానం ఇచ్చాము. చర్చకు పట్టుబడతాము. ప్రభుత్వం స్పందిస్తే మంచిది, స్పందించకపోతే తప్పకుండా ప్రజల తరపున ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. అందరికీ నమస్కారం. కరువు అంటే రాయలసీమలోని అనంతపురం జిల్లా కూడా అందరికీ కూడా మతికొస్తుంది. ఎన్నో వలసలు పోతున్న జిల్లా, రైతులు కానీ రైతు కూలీలు కానీ ఆత్మహత్యలు చేసుకునే జిల్లా, భూగర్భ జలాలు కూడా లేక ఎంతో రకాలను కూడా కష్టపడుతున్న ఆ జిల్లాలో ఆర్టీటీ సంస్థ అనేది కూడా దాదాపుగా 55-56 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాల కూడా భూగర్భ జలాలు పెంపొందించుకోవడానికి కానీ, మరీ ముఖ్యంగా హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల వారిని అన్ని రకాల కూడా ఆ కుటుంబాలను కూడా ముందుకు తీసే దాంట్లో కార్యక్రమాలు కూడా చేపట్టి 55-56 సంవత్సరాలు అయింది. అటువంటి సంస్థకు అనేక రకాల ఒక అనంతపురం జిల్లానే కాదు, రాయలసీమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ సేవలు కూడా అందించేది. అటువంటి సంస్థకు వచ్చేసి ఏప్రిల్ 21, 2025లో కేంద్ర ప్రభుత్వం నుంచి FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ యాక్ట్ ప్రకారం రెగ్యులేషన్ వెంటనే కూడా రిజిస్ట్రేషన్ కూడా నిలబెట్టి రెన్యూలు చేయకపోవడం, చేసేదే కాకుండా ఉన్నట్లు కూడా ఆ రోజు నుంచి కూడా ఫండ్స్ అన్ని కూడా ఫ్రీ చేయడం కూడా జరిగింది. కూడా అనంతపురం జిల్లా ప్రజానికం పైన, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పైన కూడా పిడుగుపాటు కూడా పడింది. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు, లేకపోతే అలాగే ప్రజా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడం కూడా జరిగింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అనంతపురం జిల్లాలో ఎక్కువ సేవలు అందించిందో కళ్యాణదుర్గ్ నియోజకవర్గంలో కూడా రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం, మే 17వ తేదీ 2025లో కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం, అనేకమైన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇదే కాకుండా బైక్ ర్యాలీనే కాకుండా ఒక పాదయాత్ర కూడా, అంటే ఏదైతే 1969లో ఎక్కడైతే కార్యక్రమంలో ఫెర్రర్ గారు ఎక్కడైతే ప్రారంభించారో, బెలుగుప్ప మండలం గొంచి తండాలో ప్రారంభించారో, అక్కడ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 19 రోజులు కూడా పాదయాత్ర కూడా చేసేసి ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి తీసుకొని రావడానికి, మరీ ముఖ్యంగా పాదయాత్ర ప్రారంభంలో కూడా అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ,
అక్కడ ఉండే శాసనసభ్యుడు వాళ్ళందరూ కూడా యొక్క సూచనల మేరకు వారి యొక్క ఒత్తిడి మేరకు కూడా పోలీసు వారు అనేది కూడా పాదయాత్ర చేయకూడదని చెప్పేసి ఆ రోజు పాదయాత్ర ప్రారంభించిన రోజు అందరినీ కూడా నిర్బంధించడం, ముందుకు పోకుండా దాంట్లో కూడా పోలీసు వారిని కూడా వారి యొక్క వలయాన్ని కూడా ఛేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా కూడా 16 రోజులు కూడా పాదయాత్ర కూడా చేసి తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్న వేళ నటుడు రాజకీయ నేత విజయ్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. రేపటి నుంచి చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గంలో ఆయన తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళింగం పార్టీ తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో ఈ పరిణామం సర్వత్రా ఆసక్తి రేపుతుంది. ప్రచార కార్యకలాపాల కోసం విజయ్ ఇప్పటికే కొడంగియర్ సమీపంలోని కన్నదాసన్ నగర్లో ఒక బంగ్లాను సిద్ధం చేసుకున్నారు. రేపు ఉదయం ఆ నివాసంలో పూజలు నిర్వహించి అనంతరం పెరంబూర్ నియోజకవర్గంలో పర్యటనకు బయలుదేరనున్నారు. రాబోయే 2 రోజుల పాటు ఆయన స్థానికులతో మమేకమవుతూ ఓటర్లను కలిసి మద్దతు కోరనున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఈ నెల 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టీఎంకే, అన్నా డీఎంకే, ఎన్డీఏ వంటి ప్రధాన కూటమిలో అభ్యర్థుల ఎంపిక, పొత్తులు, మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తులు ముమ్మరం చేశాయి. ఈసారి తమిళనాట ఎన్నికలు చతుర్ముఖ పోటీగా మారే అవకాశం కనిపిస్తుంది. డీఎంకే, అన్నా డీఎంకే కూటమిలతో పాటు నామ్ తమిళ్ కచ్చి విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా స్వతంత్రంగా పోటీ చేసే సూచనలు ఉన్నాయి. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల సరళిని ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీ సంస్థ విద్యుత్ ఉత్పత్తిలో అగ్రభాగాన నిలుస్తూ సిఎస్ఆర్ నిధుల ద్వారా ప్రభావిత గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నామని రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్ ఈడీ చందన్ కుమార్ సమంత తెలిపారు. ఈ మేరకు ఎన్టీపీసీ టీటీఎస్ లోని ఈడీసీ మిలీనియం హాల్లో ఏర్పాటు చేసిన టీమిండియా సమావేశంలో ముందుగా సీనియర్ పాత్రికలతో కలిసి ఎన్టీపీసీ అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీపీసీ గేయంతో సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈడీ చందన్ కుమార్ సమంత మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో ఎన్టీపీసీ అధికారులు ముకుల్ రాయ్, జీఎంలు మనీష్ అగర్వాల్, అభిజిత్ దత్తా, వినోయ్ జోస్, డిఎస్ రావత్, హెచ్ఓడి విజయ్ కుమార్, స్టిక్కర్, ఏజీఎం, హెచ్ఆర్లు పాల్గొన్నారు. 1600 megawatt is ready for operation, and as you know that summer is advancing, and we will have lot of demand in power generation. We have sufficient amount of coal stock and oil stock also, and our floating solar 100 megawatt and 10 megawatt ground solar is under production, and 176 in which 120 megawatt ground solar and 56 megawatt floating solar will commission and start commissioning in this month itself. Almost everything is formalities are over. Technically all the things are all right, and we are waiting for the first time charging from grid authorities. So it will be a proud moment for all of us to for the adding capacity of 176 solar power generation in Ramagundam. And apart from this, we are taking initiatives for low carbon emission, like battery storage unit in Ramagundam, and again carbonated brick also project we have taken. There already we have awarded the contract, and along with our R&D team, that is Netra NTPC's R&D team, we are in the process of making carbonated brick, that is C brick, which will absorb the carbon from the flue gas and it will make the brick. So that initiative also we have taken, and we are complying all the environment norms, as you know, and everything. And FGD is in Telangana project in operation, and in Ramagundam project also the work is going on. Although it is under the C-class city, still we will run our FGDs. And apart from that, we have taken a lot of
already we have discussed that lot of CSR project we have taken, and almost on an average 7 crore we used to get for the CSR fund, and this year it has been increased to 15 crore, and almost all the projects we have taken for 15 crore with the help of RMC, Ramagundam, and District Collector Office, that is District Administration Ramagundam, and many others. So we are in the process of making the these projects, and hopefully all the people, nearby people, will be benefited with these CSR projects. Thank you. మేడ్చల్ జిల్లా నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. స్లాట్ విధానం రద్దు చేయాలని, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగుల సంఖ్య పెంచాలని, సర్వర్ పెంచాలని వారు డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజుకు 60 నుండి 70 రిజిస్ట్రేషన్లు జరగాల్సినవి సర్వర్ ప్రాబ్లం వల్ల 20 నుండి 30 వరకు మాత్రమే జరుగుతున్నాయి. కొనుగోలు అమ్మకందారుల రిజిస్ట్రేషన్స్ కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయం కోసం వస్తే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీస వసతులు, కూర్చోడానికి, తాగడానికి నీరు లేదు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఉద్యోగుల సంఖ్య సరిగా లేదు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చి ఇబ్బందులకు గురి కావాల్సిన వస్తుంది. తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి స్లాట్ విధానాన్ని రద్దు చేయాలని, సర్వర్ను పెంచాలని, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగుల సంఖ్యను పెంచి కొనుగోలు అమ్మకందారులకు సేవలు సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టాప్ కూడా లేరు. సో కరెక్ట్ అయిన మౌలిక వసతులే కాదు, కనీసం ఒక ఫ్యాన్స్ కానీ, ఒక ఏసీస్ కానీ ఏవి లేవండి. వచ్చిన ఒక అంతేందుకంటే ఒక ఏజ్డ్ పర్సన్ వచ్చింది, వికలాంగులామె, ఆమెను తీసుకెళ్ళడానికి కూడా ఒక కనీసమైన ఒక అది ఒక ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన వెహికల్ కానీ ఏది లేదు ఇక్కడ. అంటే ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉంది. వీల్ చైర్స్ కూడా లేవు. సో చాలా ఇబ్బంది పడుతున్నారు కామన్ పబ్లిక్. దయచేసి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నది, స్టాంప్ అండ్ డ్యూటీ ఎవరైతే కమిషనర్ వాళ్ళు ఉన్నారో ఐజీ గారికి చెప్తున్నది ఒకటే, ఈ ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇలాంటి సమస్యనే తెలంగాణ మొత్తం మీద. సో ఈ సమస్యను కనుక మీరు పరిష్కరించకపోతే, స్లాట్ విధానాన్ని వ్యతిరేకపోతే, పాత పద్ధతిని కనుక తీసుకురాకపోతే చాలా ముందు కూడా చాలా ఇబ్బందులు పడతారు తెలంగాణ ప్రజలారా. జాగ్రత్త. మీరు 100% ఈ స్లాట్ విధానాన్ని మాత్రం ఈ గవర్నమెంట్ రద్దు చేయాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో కేవలం 15 నిమిషాలలోనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి స్లాట్ విధానాన్ని తీసుకురావటం జరిగింది. కానీ వాస్తవంగా స్లాట్ విధానం తీసుకొచ్చిన తర్వాత గంటలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. అట్లాగే రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుందామంటే 10-15 రోజులు టైం పడుతుంది. చాలా సబ్ రిజిస్టర్ ఆఫీసులు బిజీగా ఉండటం వల్ల 10-15 రోజుల వరకు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే ఎవరైతే 1:30 తర్వాత రిజిస్ట్రేషన్ కోసం వస్తారో వాళ్ళ స్లాట్లు ఉండట్లేవు. ఆ స్లాట్ ఎగిరిపోతుంది. ఆ రోజు రిజిస్ట్రేషన్ కావటం లేదు. మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవడానికి మళ్ళీ 10-15 రోజులు టైం పడుతుంది. కాబట్టి స్లాట్ విధానం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే స్లాట్ విధానాన్ని రద్దు చేయాలి, పాత పద్ధతులనే కొనసాగించాలి. అట్లాగే సరిపోని స్టాఫ్ లేదు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో. కనీసం 200 మందిని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే తప్ప రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళన కాదని చెప్తున్నాం. అట్లాగే ఈ సర్వర్లు బాగా మొరాయిస్తున్నాయి. ఈరోజు కూడా సర్వర్లు మొరాయిస్తున్నాయి. రిజిస్ట్రేషన్స్ కావడం లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సరైనటువంటి మౌలిక వసతులు లేవు. కూర్చోవడానికి కుర్చీలు లేవు. ఆడపిల్లలు వస్తారు, వాష్రూమ్స్ లేవు. అట్లాగే మంచినీటి సౌకర్యం లేదు. ఏదో దాన ధర్మం కోసం ఏదో ధర్మసత్రానికి వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి గంటలు రిజిస్ట్రేషన్ కోసం నిరీక్షించే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేసి స్లాట్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేసి ఈ యొక్క ఎవరైతే కొంతమంది రిజిస్ట్రేషన్ రద్దు చేసుకుంటారో ఆ రద్దు చేయనప్పుడు స్టాంప్ డ్యూటీ 7.5% కడతారు. ఆ 7.5% కట్టినటువంటి స్టాంప్ డ్యూటీ లక్షల్లో ఉంటుంది. అవి ఆ రిజిస్ట్రేషన్ రద్దు అయితే ఏమవుతుందంటే అవి తిరుపతి ఉండిలో వేసినట్టే అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ కోసం కట్టినటువంటి స్టాంప్ డ్యూటీ రిటర్న్ రావట్లేదు. కేవలం 15 రోజులలో ఆ యొక్క స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ కాకపోతే రిటర్న్ ఇచ్చేటట్లు కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెంలో రైతు సేవా కేంద్రం మరియు హెల్త్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. రైతులకు అవసరమైన సేవలను ఒకే చోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ కన్నయ్య, ఆర్టీసీ రవిచంద్ర ప్రసాద్, వింజమూరు డివిజన్ సిబ్బంది, ఎన్ఎఫ్ఎఫ్ శ్రీనివాస్ తేజ పాల్గొన్నారు. మండల ఎఫ్ఎంటీ, ఐసీఆర్పీలు సిబ్బంది, అగ్రికల్చర్ ఏఓలు, విఏఎల్ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అధికారులు గ్రామ అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివరించారు. గ్రామాల్లో ఈ విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అన్న సార్ అని పట్టుకోండి సార్. ఓకే సార్. బాండి సార్లకు బాండి మా సార్ బాండి అమ్మా ఏం చేస్తాను తమ్ముడు పేపరేనా రెడీ సార్. ఎక్కువ మెయిన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు పత్రికా ప్రకటన. గన్ పార్క్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. పెరంబూర్ నుంచి విజయ్ ఎన్నికల ప్రచారం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.